హాయ్ ఫ్రెండ్స్, మన కథలకి స్వాగతం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు అందరిలోకి అదే తెలివైంది కథ. ఒకరోజు అక్బర్ చక్రవర్తి వేటకు వెళుతూ తన సేవకుడైన జమాలుద్దీన్ని తనతో పాటు రమ్మని అడిగాడు. చక్రవర్తి తనకు తోడుగా వేటకు రమ్మని పిలవడంతో సంతోషం పట్టలేని జమాలుద్దీన్ ప్రభువును అనుసరించాడు. వారిద్దరూ అడవికేసి నడుస్తుండగా అంతలోనే ఆకాశంలో కారు మబ్బులు అలుముకోసాగాయి. దీన్ని గమనించిన అక్బర్ చక్రవర్తి ఆకాశం కేసి చూస్తూ, జమాలుద్దీన్, వాన వస్తుందంటావా అని అడిగాడు. నేనెలా చెప్పగలను ప్రభు, నేనేమైనా భవిష్యత్తు తెలిసిన వాడినా అన్నాడు జమాలుద్దీన్. ఇలా కొద్ది దూరం సాగిపోయిన తర్వాత వారికి ఓ గొర్రెల కాపరి గొర్రెల్ని మేపుతూ కనిపించాడు. సరే జమాలు, ఆ కనిపించే గొర్రెల కాపరిని కలిసి వాన వస్తుందో రాదో కనుక్కొనిరా అని పంపించాడు అక్బర్ చక్రవర్తి. పరుగు పరుగున గొర్రెల కాపరి వద్దకు వెళ్ళిన జమాలుద్దీన్, వాన వస్తుందో రాదో నీవేమైనా చెప్పగలవా అని అడిగాడు ఆ గొర్రెల కాపరిని. తన కంచరగాడిద తోకను పైకెత్తి పట్టుకొని తేరి పారా చూసి, మబ్బులు కాసేపట్లో చెదిరిపోతాయేమో, వాన రాదని నా గాడిద చెబుతుంది అని అన్నాడు ఆ గొర్రెల కాపరి. అక్బర్ వద్దకు చేరుకున్న జమాలుద్దీన్ జరిగిన విషయాన్నంతా వివరించి చెప్పాడు. అంతా విన్న అక్బర్ చక్రవర్తి నవ్వుతూ, చూసావా, మనకన్నా చదువురాని వాడే నయం, గాడిద తోకను చూసే వర్షం రాదని విషయాన్ని పసిగట్టాడు అన్నాడు. తరువాత ఇద్దరు కాసేపు అలా ముందుకు సాగిపోగానే కుండపోతగా వర్షం మొదలైంది. అక్బర్ జమాలుద్దీన్లు ఇద్దరూ తడిసి ముద్దయిపోయారు. అక్బర్ చక్రవర్తి చిరాకు పడుతూ, ఎలా జరిగిందేం జమాలు, ఇప్పుడే కదా వాన రాదని చెప్పావు అని అన్నాడు. అప్పుడు జమాలుద్దీన్, ప్రభు, వాన కురవదని చెప్పింది నేను కాదు, కంచర గాడిద తోక. పాపం ఆ గాడిద కూడా సరిగ్గానే వివరించి చెప్పి ఉండవచ్చు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడంలో గొర్రెల కాపరి పొరబడి ఉంటాడు. వాడి మాటల్ని మీరు కూడా నమ్మారు. తప్పితే ఇందులో నా తప్పేముంది అన్నాడు. సరే, ఈ వాన కాసేపట్లో ఆగిపోతుందా లేక ఇలాగే రాత్రి దాకా కొనసాగుతుందా మళ్ళీ అడిగాడు అక్బర్ చక్రవర్తి. కాసేపు ఆగండి ప్రభు, ఇప్పుడే వస్తాను అంటూ గబగబా అడుగులేశాడు జమాలుద్దీన్. ఎక్కడికి వెళ్తున్నావు జమాలు, వింతగా చూస్తూ అడిగాడు అక్బర్ చక్రవర్తి. ఏం లేదు ప్రభు, ఇందాకటి గాడిదనే అడిగి వస్తా, ఎందుకంటే ఇక్కడున్న అందరిలో కంటే అదే తెలివైనది కదా అన్నాడు. అప్పటికి కానీ విషయం బోధపడిన అక్బర్ చక్రవర్తి, వాన రాకడా పోకడా మనకు ఎలా తెలుస్తుంది, అంతా ప్రకృతి మాత చలవే కదా అని అనుకున్నాడు. ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగే వాటిని మానవులం తేల్చి చెప్పలేం కదా అంటూ తన సేవకుడు శుతిమెత్తగా తెలియచెప్పిన విషయాన్ని మనసులో తలుచుకుంటూ జమాలుద్దీన్ వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు అక్బర్ చక్రవర్తి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.